విశాఖ నగరంలో ఎక్కడ చూసినా ప్రజలు విష జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. వాంతులు, విరోచనాలు, కీళ్ల నొప్పులు, జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులనే తేడా లేకుండా జనం అనారోగ్యం బారిన పడి విలవిల్లాడుతున్నారు. వర్షాలు విరివిగా కురుస్తున్నందున జ్వరాల తీవ్రత మరింత పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వైద్యపరంగా తీసుకునే చర్యలపై విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానందతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రైనీ సీజన్ కావడంతో పట్టణాల్లో అయినా పల్లెల్లో అయినా సరే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వీటి బారిన పడకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రస్తుతం ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో వీటి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేస్ ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మన విశాఖపురం ప్రజలందరికీ నమస్కారం. వైరల్ ఫీవర్స్ ఈ సీజన్లో ఎక్కువగా ఉండడం సర్వసాధారణం. ఈ టైంలో మనకి ఎక్కువగా దోమల బ్రీడింగ్ ఇవన్నీ ఎక్కువగా ఉండి మనకి చికెన్ గున్యా అండ్ డెంగ్యూ వ్యాధులు కామన్గా మనకు రావడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనకి డయేరియా కూడా చాలా ఎక్కువగా కామన్గా వచ్చే సీజన్ ఇదే కూడా ఉంటుంది. సో మనం ప్రజలందరూ తెలుసుకోవాల్సింది దీంట్లో ముఖ్యంగా దోమలు రాకుండా మీరు ముందు ప్రివెంట్ చేసుకోవాలి. అది మస్కిటో నెట్స్, మస్కిటో రిపెల్లెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే మీకు ఉంటాయో మీ ఇంట్లో కానీ మీ పెరట్లో కానీ మీ కాలువలు కానీ ఏవైనా ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటే వాటర్ లాగింగ్ లేకుండా మీరు చూసుకోవాలి. వీలైతే మీకు స్ప్రేయింగ్, ఫాగింగ్ ఇవన్నీ మన మున్సిపల్ కార్పొరేషన్ వారు తప్పకుండా చేస్తారు. మీకు ఎక్కడైనా మీ ఏరియాలో మీకు ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఫ్రిడ్జ్ కింద వాటర్ నిల్వ ఉంటుంది. చాలామంది ఇది అబ్జర్వ్ చేయరు. ఆ ఏరియాలోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ దోమలన్నీ అక్కడ గుడ్లు పెట్టడం, అక్కడే మొత్తం ఆ లార్వా అంతా తయారవడం, ఆ లార్వా నుంచే మనకి దోమలు ఇంట్లో బయలుదేరడం అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్ కింద ఉండే వాటర్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ టైం ఇందులో చెక్ చేసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇంట్లో అందరూ కంపల్సరీ ఎక్కడ దోమ కనిపించినా ఏమున్నా మనకి ఆ ఏరియాలో మస్కిటోస్ రాకుండా రిపెల్లెంట్స్ మనం వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మస్కిటో నెట్స్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్, దట్ ఈస్ వెరీ గుడ్. ఇఫ్ ఎట్ ఆల్ మనకు ఆల్రెడీ దోమగానే వచ్చింది అంటే మన సరౌండింగ్ ఏరియాస్లో ఏదన్నా కేసు ఉంది, ఒకవేళ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ కేసు ఉందని మనకు తెలిస్తే ప్రాబబ్లీ ఆ లోకల్ ఏరియాలో మనకి ఏదో ఒక ప్రాబ్లం డెఫినెట్గా వాటర్ లాగింగ్ ఏరియా ఉందనేది మనం గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. సార్, అసలు ఈ నార్మల్ ఫీవర్స్కి వైరల్ ఫీవర్స్కి వేరియేషన్ ఏంటి సార్? అవి ఎన్ని రోజులు ఉంటుంది? సో నార్మల్ ఫీవర్స్ యూజువల్గా మనం యాంటీబయాటిక్స్ అంటే ఫీవర్ తగ్గడానికి మనం వాడే కాల్పోల్ కానీ పారాసిటమాల్ కానీ ఇటువంటి ట్యాబ్లెట్లు ఏవి వేసుకున్నా మనకు తగ్గుతాయి. కానీ చికెన్ గున్యా కానీ డెంగ్యూ ఫీవర్స్ యూజువల్గా ఇవి వైరల్ ఫీవర్స్ అవడం వల్ల అంత ఇమ్మీడియట్గా మనం ఈ ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గవు. సో వీటికి మీరు కంపల్సరీ పారాసిటమాల్ వేసుకొని మెయిన్ కోల్డ్ స్పాంజింగ్ ఇవన్నీ చేసుకొని ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సార్, ఇక్కడ ఏమైనా డెంగ్యూ కేసులలో ఏమైనా నమోదయ్యాయా సార్? మనకి లాస్ట్ వీక్ ఒక 5 కేసెస్ అట్లా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కేసులు ఓన్లీ 1 కేసే ఉంది. ఆ 1 కేసు ఉంది. ఇప్పుడు మనకి లాగింగ్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి కంపల్సరీ మేము హాస్పిటల్లో అన్ని చోట్ల ఎక్కడ వాటర్ లాగింగ్ ఎక్కడ లేకుండా చేస్తాం. అవన్నీ చేసి ఫాగింగ్, స్ప్రేయింగ్ ఇవన్నీ చేసి ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్గా మేము రెగ్యులర్గా ఎప్పుడు తీసుకుంటాం. ఎవ్రీ 1 వీక్కి ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద హాస్పిటల్. సార్, ప్లేట్లెట్స్ పడిపోకుండా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకోండి సార్? ప్లేట్లెట్స్ పడిపోకుండా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవి తీసుకోవాలనేది మనకు యూజువల్గా మనకు అందరూ చెప్పేది ఒకటి, మన వాళ్ళందరూ బొప్పాయి ఇవన్నీ తీసుకోవాలని ఇవన్నీ చెప్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్లేట్లెట్స్ ఏ లెవెల్లో ఏ రేంజ్లో పడుతుంది అనేది మనం మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి 40 lakhs వరకు ఒక్కొక్కసారి పడతాయి. 40 lakhs వరకు పడ్డాయని మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. వైరల్ ఫీవర్స్ అవన్నీ వాటంతలు అవి తగ్గుతాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ బాగా తగ్గుతున్నాయి అనేది మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు హాస్పిటల్కి మీరు వచ్చి అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. అడ్మిట్ అయ్యి మీరు ప్లేట్లెట్లు కావాల్సినవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది డెఫినెట్గా దానికి గేరప్ అవ్వడానికి ఈ హాస్పిటల్ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ప్లేట్లెట్లన్నీ మేము రెడీ చేసే ఉంచాం. అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించి హాస్పిటల్లో
మీరు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మా వైద్య నిపుణులతో తీసుకోవచ్చు. ఫైనల్గా ప్రజలకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్ ఇటువంటి వైరల్ ఫీవర్స్ ఉండేటప్పుడు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు రాకుండా ఆపడం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పుల్ని మనం ఆపలేం. వాటికి తగ్గట్టుగానే మనం అనుగుణంగానే మన బిహేవియర్ మనం ఏం చేయాలనేది మనం చేయాలి. నేను చెప్పిన ప్రివెంటివ్ మెజర్స్ మీరు డెఫినెట్గా ఫుల్ హ్యాండ్స్ క్లోత్స్, కంప్లీట్గా సాక్సెస్, కంప్లీట్ ట్రౌజర్స్ అన్ని ఫుల్ ట్రౌజర్స్, హాఫ్ ట్రౌజర్స్ కాకుండా ఇవేమి వేసుకోకుండా, అండ్ అట్ ద సేమ్ టైం మీరు వాటర్ లాగింగ్ ఫ్రిడ్జ్ దగ్గర కానీ ఎక్కడన్నా మీ ఇంట్లో వాటర్ లాగింగ్ ఎక్కడున్నా అవన్నీ ఎప్పుడు ఎంటీగా డ్రైగా ఉంచుకుంటే డెఫినెట్గా ఈ దోమలు అవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగవు. మీకు డెఫినెట్గా చాలా బాగుంటుంది. దోమలు మీకు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మీకు ఈ డిసీజుల నుంచి ఆటోమేటిక్గా మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. ఏదేమైనప్పటికీ వైరల్ ఫీవర్స్ వచ్చేటప్పుడు చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఏదైనా మనం జ్వరం వచ్చేటప్పుడు ఇది నార్మల్ ఫీవరే కదా అని చెప్పి పారాసిటమాల్ వేసుకొని ఇంట్లోనే ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు. వీలైనంత వరకు డాక్టర్ని సంప్రదిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అలాగే గోరువెచ్చని వేడి నీళ్ళు తాగాలి. అంతేకాకుండా తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ.